దానికోసం నువ్వు ఎంతో వేదన పడితే కానీ అది నీకు రాదు. దేవుడు నీకోసమే అది వాగ్దానం చేసినప్పటికీ, నీకోసమే అది వాగ్దానం చేసినప్పటికీ కూడా దానికోసం నువ్వు ఎంతో ఫైటింగ్ చేయాలి. నీ జీవితంలో ఎంతో దానికోసం పరిగెట్టాలి, ఎంతగానో నలగొట్టబడాలి, ఎంతగానో దానికోసం నువ్వు నలిపివేయబడాలి. అప్పుడే దానికోసం నువ్వు పొందుకోగలుగుతావు. చాలామంది ఎంత ఈజీగా భావిస్తున్నారంటే దేవుని యొక్క ఆత్మ ఇస్తానన్నాడు కదా, ఎందుకు ఇవ్వడం అన్నట్టుగా ఉండాలి. ఇస్తానన్నాడు కానీ నువ్వు కరెక్ట్గా ఉంటే కదా ఇవ్వడానికి. అందుకే ప్రతి ఒక్కరు కూడా దాన్ని గమనించాలని కోరుతున్నాను. ఈ రోజుల్లో నువ్వు అనుకున్నంతగా తేలికైన రోజులు కానే కాదు. మీకు తెలుసా, మొన్న ఇరాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు 42 సంవత్సరాలు ఒక మతాధికారంతో నడిపించి ఎంతో చక్కగా ప్రజలందరికీ కూడా ఒక నాయకుడిగా ఉన్న వ్యక్తి ఒక్క 5 నిమిషాల్లో మట్టిలో కలిసిపోయాడు. కారణం, ఎవరి చేతిలో వారి భవిష్యత్తు వారి చేతిలో లేదు. ఎవరు స్థిరంగా మేము బాగానే ఉంటాము అనుకోవడానికి వీలు లేదు. ఏ సమయంలో ఏదైనా జరగవచ్చు, ఏ ఘడియలో ఏదైనా జరగవచ్చు. దానికి ముందే జాగ్రత్త పడాలి. మీరు అనుకుంటారు ఈరోజు దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు, కృపా దినంలో మనం ఉన్నాం. ఆ కృప దొరుకుతున్న టైంలో దేవుని యొక్క ఆత్మచేత అభిషేకించబడాలని మంట కానీ, బాధ కానీ, వేదన కానీ నీళ్ళు లేకపోతే నువ్వు విడిచిపెట్టబడతావు, నువ్వు వదిలివేయబడతావు. దాని గురించి నీ లోపల ఒక నిరాశ, నిస్పృహ బయలుదేరాలి. దేవుడు నీకు వాగ్దానం చేసినప్పటికీ కూడా, దేవుడు నీకు ఇస్తానన్నప్పటికీ కూడా దాన్ని పొందుకోవడానికి, నువ్వు కలిగి ఉండడానికి, నీ దగ్గర అది స్థిరంగా నిలబెట్టుకోవడానికి నువ్వెంతో నిరాశ నిస్పృహలకి వెళ్ళాలి. అలాగైనప్పుడే నీకు అది లభిస్తుంది. చాలామంది అనుకుంటారు మీకు వాగ్దాన భూమి ఇచ్చి ఉన్నాను, మీరే ఆ దేశం స్వతంత్రించుకోండి అన్నాడు దేవుడు. కానీ అంత ఈజీగా వాళ్ళు అది పొందుకోలేదు. అంగుళం కోసం పోరాడారు, అంగుళం కోసం చెమట వచ్చారు, అంగుళం కూడా యుద్ధం చేశారు. వాళ్ళు ప్రతి అంగుళం కోసం వాళ్ళు ఫైట్ చేశారు. అప్పుడే అది పొందుకున్నారు, అప్పుడే వారు స్వతంత్రించుకున్నారు. అంత ఈజీగా దొరకలేదు, అంత ఈజీగా పొందలేదు. గవర్నమెంట్ ఉద్యోగాలు, చాలా ఉద్యోగాలు పడ్డాయి అంటే నువ్వే ఇంట్లో కూర్చొని హ్యాపీగా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే అది ఉద్యోగం రాదు. ఉద్యోగాలు ఇస్తానంటున్నారు, గవర్నమెంట్ పిలుస్తుందంటే అర్థం ఏంటి తెలుసా? దాని గురించి నువ్వు ఫైట్ చేయాలని, దాని గురించి నువ్వు కష్టపడాలని, అంతే కదా. దేవుడు వాగ్దాన వాక్యాలు కూడా అలాగే ఉంది. దేవుడు ఏదైనా వాగ్దానం చేసినప్పుడు నీకు పిలుస్తాడు ఆయన, పొందుకోరా అని. కానీ దాన్ని పొందుకోవడానికి నువ్వే నిరాశ నిస్పృహ చెంది దానికోసం ఫైట్ చేయాలి. సంఘము దీన్ని గుర్తించట్లేదు. ఎత్తబాట అనేది అంత ఈజీ కాదు. ఎత్తబాట అనేది నువ్వు ఇంట్లో కూర్చోడం, నువ్వు నచ్చినప్పుడు భక్తి చేసావు, నీకు నచ్చినట్టుగా ప్రవర్తించి, నీకు నచ్చినట్టుగా నువ్వు భక్తి చేసుకుంటూ ఎత్తబాటులోకి వెళ్తామని అనుకోకండి. ఈ దేహాలు మారాలంటే, మీకు తెలుసా, దేహం మారాలంటే ఎంత కష్టపడాలో అది మీకు నిజంగా. సీతాకోక చిలుక, మీరు దాని యొక్క ఉత్పత్తిని మీరు చూస్తే అది ఒక గొంగళ పురుగులో నుండి ఇంకొక సీతాకోక చిలుకగా మారడానికి అది ఎంత ఫైట్ చేస్తుందో మీకు తెలియదు, ఎంత బాధపడుతుందో మీకు తెలియదు. అది గూడు కట్టుకొని దాని శరీరాన్ని వదులుకొని ఇంకొక శరీరంలోకి ప్రవేశించడానికి అది ఎంతగా వేదన పడి కొట్టుకొని గిలగిలలాడి అన్నపానాలు తినడం మానేసి ఎక్కడికి వెళ్లకుండా ఒక దగ్గర నిమగ్నమై దాని కృషి, దాని యొక్క వేదన మీరు చూస్తే మీకు అర్థమవుద్ది. నిజంగా నా శరీరం మార్పు చెందాలంటే నేను ఎంత కష్టపడాలైతే, నా శరీరం మార్పు పొందాలంటే నేనెంత కష్టపడాలనేది మీకు అర్థమవుద్ది. అంత ఈజీగా కాదు. ఏదైనా దేవుడు వాగ్దానం చేస్తే ఈజీగా వాగ్దానం చేశారు కాబట్టి వెళ్ళి అందుకుంటానని అంత ఈజీ కాదు. సినిమా టికెట్ కూడా ఈ రోజుల్లో అంత ఈజీగా దొరకట్లేదు. నరకానికి వెళ్ళిపోవడం కూడా అంత ఈజీ కాదు. అర్థమైంది మీ అందరికీ? మరి పరలోకానికి వెళ్ళడము ఈజీ అనుకుంటున్నారు ఏంట? మీకు నేను ఈ విషయాలన్నీ కూడా బైబిల్లో మీకు చదివిస్తాను. ప్రతి ప్రవక్త, ప్రతి దైవజనుడు, ప్రతి ఒక్కరు కూడా వారి జీవితాల్లో చాలా కష్టపడి, యాతన పడి,
నిరాశ నిస్పృహలోకి వెళ్తే కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని వారు పొందుకోలేరు. మీకు చెప్పండి, పరిశుద్ధాత్మ బాప్తిసం మీకు అంత ఈజీగా దొరుకుతుందా? పరిశుద్ధాత్మ బాప్తిసం మీకు జరగాలంటే అంత ఈజీయా? మరి దానికోసం నువ్వు ప్రయాస పడక్కర్లే, దానికోసం నువ్వు శ్రమ పడక్కర్లే. 300 సంపాదించడానికి ఒక రోజంతా ఎండలో కష్టపడి చెమట వచ్చి ఆ రోజంతా ఒళ్ళు నలగొట్టుకుంటే కానీ 300 రాదు. 300. అలాంటిది జీవానికి పొందిన జీవాత్మ దేవుని యొక్క ఆత్మ పొందాలంటే మన లోపల ఎంత పోరాటం ఉండాలి, ఎంతగా వేదన పడాలి, ఎంతగా ఏడవాలి, ఎంతగా మనం బాధపడాలి, ఎంతగా మనము దానికోసం నిరాశ నిస్పృహ చెందితే కానీ అది దొరికేది కానే కాదు. మీకు తెలుసా, యాకోబు ఒక రోజు అనుకున్నాడు, జ్యేష్ఠత్వ హక్కు పొందుకోవడం చాలా ఈజీ, కప్పు కూరతో నేను సంపాదించేస్తాను కదా అనుకున్నాడు. ఏంటనే కప్పు కూర ఇచ్చి మా అన్నయ్యకి ఆకలి తీర్చేస్తే ఆ జ్యేష్ఠత్వ హక్కు నేను పొందుకుంటాను కదా అనుకున్నాడు. అలాగే కూర ఇచ్చాడు, ఆయన కూడా మాట ఇచ్చేశాడు. అయిపోయింది కదా అనుకున్నాడు. అసలు నాకు వచ్చేసింది కదా ఆ జ్యేష్ఠత్వ హక్కు నాకు దొరికిపోయింది కదా అనుకున్నారు. ఈరోజు కూడా చాలామంది భావిస్తుంటారు, చర్చికి వచ్చేస్తే నాకు దొరికిపోయింది కదా, నేను పాటలు పాడుతున్నాను కాబట్టి నాకు దొరికిపోయింది కదా, నేను ఏదో సువార్త చేస్తున్నాను నాకు దొరికిపోయింది కదా. బ్రదర్, నువ్వు అనుకున్నంత ఈజీ అది కాదు. మార్గము ఇరుకుగా ఉంది. అది మార్గము చాలా ఇరుకుగా ఉంది. అది బైబిల్ చెప్తున్న మార్గం. దాన్ని పొందుకోవాలంటే యాకోబు ఎంతగా ప్రయాసపడ్డాడో మీకు బైబిల్ ద్వారా చూపిస్తాను. అది కప్పు కూర ఇచ్చినందుకు అది పొందలేదు ఆయన. కప్పు కూర ఇచ్చినందుకు ఆయనకి దొరికిపోలేదు ఆయన. ఈ రోజు ఏదో నువ్వు కానుక దశమభాగం ఇచ్చినంత వల్ల నీకు దొరికిపోయేది కాదు, సంఘానికి వచ్చినంత వల్ల దొరికిపోయేది కాదు. దానికోసం వ్యక్తిగతంగా నువ్వే నిరాశ నిస్పృహ చెంది దేవుడి దగ్గర గోచులాడితే గాని, ఎంతగానో ప్రయాసపడితే గాని అది నీకు లభించదని గుర్తెట్టుకో. నీ అంటూ పోరాటం జరగాలి, నీకంటూ ఒక పోరాటం ఉండాలి, నీకంటూ ఒక ఫైటింగ్ చేసే స్వభావం ఉండాలి, నీకంటూ దానికోసం వేదన పడి సంపాదించాలనే కోరిక ఉండాలి, ఆశ ఉండాలి. నువ్వంటూ పోరాడాలి. దానికోసం నువ్వు ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నావు? నువ్వు దానికోసం ఎంతగా ఎదురు చూసావు? సంవత్సరంలో ఎన్నిసార్లు నువ్వు ఉపవాసం ఉండి దానికోసం అడిగావు దేవుడి దగ్గర, నాకు ఆ పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసం కావాలి ప్రభు అని సంవత్సరంలో ఎన్నిసార్లు ఉపవాసం ఉండి అడిగావు? ప్రశ్నించుకో. నువ్వు అనుకుంటున్నావు అంత తేలిక అనుకోని. చాలా మంది అనుకుంటారు అంత తేలిగ్గా ఈజీగా పరలోక రాజ్యం వెళ్ళిపోతాం, దేవుడి దగ్గర క్షమాపణ పొందేస్తాం. అది జరగని పని. దేవుడి దగ్గర క్షమాపణ పొందాలంటే ఎంత పోరాడాలో నీకు బైబిలే ఒక ఉదాహరణగా ఉంది. వాక్యమే చెప్పబడుతుంది. దానికోసం నువ్వు ప్రయాసపడాలి, దానికోసం నువ్వు పోరాడాలి, నిరాశ నిస్పృహలోకి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. 63 నెలలు బోధించాడు ఈ నిరాశ నిస్పృహ అని ప్రవక్త గారు. నిరాశ నిస్పృహ అనేది 63లో బోధించాడు. ఎంటైమ్ మెసేజ్లో మీరు తీస్తే మార్క్ బ్రదర్ గారి యాప్ ఓపెనింగ్ చేస్తే అక్కడ ఆయన దాని గురించి చెప్తూ యాకోబు గురించి మాట్లాడుతూ ఆయన ఏం చెప్పాడో మీకు చదివి వినిపిస్తాను. దయచేసి మీరందరూ కూడా చూడాలని కోరుతున్నాను. మీరు చూడాలని కోరుతున్నా. 88వ పేరాలో దొరికిందా కదా, చూసారా? మరి నేను చదువుతున్నాను, జాగ్రత్త వినాలనుకోతాం. మరియు దావీదు అన్నాడు, కానీ కాదు, యాకోబు నిరాశ నిస్పృహతో అతను చెప్పాను, సృజించుచున్నది నెరిగియూ ఉన్నాను, ఇక్కడ మీరు నాతో ఉన్నారు. అయితే మీరు నన్ను దాటిపోవుటకు వలదు. ఎవరైనా అదా బాగున్నారని చూచెదరు. మొట్టమొదటి ఆ చిన్న ఉద్రేకము, పైకి క్రిందకి దూకుచు ఎగురుచు గుడిలో సంఘములో అటు ఇటు తిరుగులాడుచు మరియు చెప్పెదరు, దాన్ని నేను పొంది ఉన్నానని చాలా మంది భావిస్తారు. దానిని నేను పొంది ఉన్నాను. ఓ లేదు లేదు, ఓ హూ, అది కాదు, కానే కాదు,
యాకోబు ఏదో సంభవించు వరకు అక్కడే కాచుకొని ఉన్నాడు. అది అతడు వేరు విధముగా కుంటుచు నడుచులాగా చేసింది. ఆయన ఎంతో పోరాడవలసి వచ్చింది దానికోసం. అంత ఈజీగా పొందలేదు యాకోబు. చెప్పండి, తల్లి కడుపులో ఉన్నప్పుడు ఆయనకి వాగ్దానం ఆయనకి తల్లి గర్భంలో ఉండేటప్పుడే కదా ఇచ్చాడు దేవుడు. కానీ ఆ వాగ్దానం పొందుకోవడానికి ఆయన ఎంతో ఫైటింగ్ చేయవలసి వచ్చింది. దాన్ని పొందుకోవడానికి కుంటోరుగా మారవలసి వచ్చింది. ఆయన మారడా లేదా? ఆయన ఎంతో నిరాశ నిస్పృహలకు వెళ్ళాడా లేదా? మనం ఏమనుకుంటా అంటే దేవుడు మాకు పచ్చిరాజు రెక్కలు లాంటి రెక్కలు ఇస్తాడు, అంత ఈజీగా వచ్చేది నీకు ఆ రెక్కలు, అంత ఈజీగా వచ్చేది అవి నువ్వు ఎగిరిపోవడానికి. నువ్వు దానికోసం ఎంతో యాతన పడాలి. ఎన్నో రోజులు ఉపవాసంలో దేవుడికి గోచులాడాలి, బ్రతిమాలాలి, ప్రార్థన చేయాలి. నీ లోపల ఉన్న నిద్రని జయించడానికి కూడా నువ్వు ఫైట్ చేయాలి. నీ బలహీనతని జయించడానికి కూడా ఫైట్ చేయాలి. నీ లోపల పాపముని, నీ ఊహలను, తప్పు ఊహలను జయించడానికి నువ్వు ఫైట్ చేయాలి. దేవుడి దగ్గర గోచులాడాలి, ప్రార్థన చేయాలి, అడగాలి, మోకాలు వేయాలి. రాత్రి పగలు నువ్వు ఎదుగుతూ ఉంటే ఒక రోజు లభిస్తుంది. బైబుల్ మొత్తం అలాగ పొందుకున్నోలే, ఎవరికి ఈజీగా దొరకలేదు, అంత సింపుల్ గా దొరకలేదు. మీరు బైబిల్ మొత్తం చదవండి, ఎవరికి ఏది ఈజీగా దొరకలే. మీకు తెలుసా, దావీదుకి రాజసింహాసనం ఈజీగా దొరికిపోయింది అనుకుంటారు చాలా మంది. ఏముంది బెదరు? దేవుడు పిలిచాడు, ప్రవక్తకు పంపించాడు, ఆయనకి తైలం పోసి అభిషేకించాడు, సింహాసనం దొరికిపోయింది. అదే చదువున్నాను ఒకసారి బైబిల్. 16వ అధ్యాయంలో ఆయనకి అభిషేకిస్తే 2 సమయాలు 5వ అధ్యాయం వరకు ఆయనకి సింహాసనం దొరకలే. ఈ మధ్యలోని జీవితం అంతా పరుగే పరుగు, కష్టాలే కష్టాలు, రోదలే రోదలు, ఏడుపులే ఏడుపులు. ఎన్నోసార్లు దేవుడి దగ్గర మొరపెట్టి కన్నీరు కార్చి ప్రార్థన చేసి వాగ్దానం దేవుడే ఇచ్చాడు, కానీ ఫ్రీగా ఇవ్వలేదు. దాన్ని పొందుకోవడానికి ఆయన ఎంతో ఫైట్ చేశాడు. చేయలే? చెప్పండి. ఇక్కడ అభిషేకించాడు, అలాగే వెళ్ళి కూర్చోబెట్టేశాడు. ఏదైనా అలాగుందా? ఉపవాస ప్రార్థనలు పిలిస్తే ఈ ఋతుల్లో టైం లేదంటున్నారే, ఎక్కబడి వస్తుందా? లేకపోతే నేను ఎందుకు అంటున్నాను, సంఘానికి చెప్తున్నాను. ఉపవాస ప్రార్థనలు నీ మట్టుగా నువ్వే గోచులాడవలసిన టైం వచ్చేసింది బ్రదర్. రాజ్యాలు మారిపోతున్నాయి బ్రదర్, యుద్ధాలు ఉత్తినే జరగట్లేదు. నువ్వు ఒక్క క్షిపణి మీ ఊర్లో పడితే నీకు తెలుస్తుంది వాడి లెక్క, దాని లెక్క ఏటో. జీవితం అంతా కష్టపడి నీవు ఒక ఇల్లు కట్టుకున్నావు కదా, అది కూలిపోతే నీకు అర్థమవుతుంది. ఇప్పుడు రోడ్ల మీద బ్రతుకుతున్నారు ఆ ప్రజలు, వాళ్ళు పడుతున్న బాధలు వేరు. ఈ యుద్ధ సమాచారాలను మనం చూస్తున్నప్పుడు, నీ కావలి వాడు నీకు చూపిస్తున్నప్పుడు నీ లోపల ఒక వేదన రావాలి, నీ లోపల ఒక నిరాశ నిస్పృహ పుట్టుకొని రావాలి బ్రదర్. ఈ రోజు కూడా అంటున్నారు, ఎప్పుడు యుద్ధం చేయలేనంత యుద్ధం చేస్తున్నారు, వాళ్ళ బలమంతా చూపిస్తున్నారు. ఇస్రాయేల్ నుండి ఒక అతను శ్రీధర్ అనే వ్యక్తి చెప్తున్నాడు TV9తో. ఏమంటాడు తెలుసా? వాళ్ళు బలమంతా, ఎందుకంటే మనకు చాయిస్ లేదు, వాళ్ళకి బతికి వాళ్ళు రక్షించుకోవడానికి మరొకట్లేదు. వాళ్ళకి ఎంత బలం ఉందో అంతా వినియోగించేస్తారు ఇప్పుడు. ఎందుకంటే ఇస్రాయేల్ మీద బాంబులు ఇరుచుకు జల్లుతున్నారు వాళ్ళు. ఎప్పుడు అలాగా ఇంతవరకు చేయలేదు వాళ్ళు. కానీ ఇస్రాయేల్ ఏమి అవ్వదు వాళ్ళకి. అయినప్పటికీ కూడా చాలా పెద్ద ప్రమాదం జరగబోతుంది. రాజ్యాలు మారిపోతున్నాయి నీ కళ్ళ ముందే. ఈ రేపు నిన్న వెనిజులా అధ్యక్షుడికి మోసుకొని వచ్చారు ఒక రాత్రి. ఎంత హ్యాపీగా బ్రతికినవాడు. ఒక్క రాత్రిలోనే కుక్క బతుకు చేస్తారు. ఒక్క నైటే, ఒక అరగంటలో కుక్క బ్రతుకు అయిపోయింది. నీది నాది అయిపోవడానికి పెద్ద విషయం కాదు. అంత పెద్ద ప్రళయం మన మీద రాబోతుంటే మన దేశానికి ఎవరు కొట్టట్లేదు అనుకుని చూస్తున్నారా? గమనిస్తున్నారు. కోరుండి బలవంతంగా మన దేశం వెళ్ళి అమెరికాకి హెల్ప్ చేసినట్టుగా, ఇస్రాయేల్కి హెల్ప్ చేసినట్టుగా చేసుకున్నారు వాళ్ళు. అవతల ఊరుకుంటారా? వారి శత్రు దేశాలకు ఎవరెవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళందరి మీద దాడి చేస్తానని ఇరాన్ అధ్యక్షుడు చెప్పాడన్నా. దుబాయ్ మీద బాంబులు వేస్తున్నారు, పక్క దేశాల మీద బాంబులు వేస్తున్నారు. మన దేశం మీద రాదనా? మన దేశం కూడా యుద్ధంలో పాల్గొనవలసి. మనం ఎక్కడున్నాము? ఇవన్నీ చూస్తున్నప్పుడు, యుద్ధాలు మన పైకి వస్తున్నప్పుడు మనకేమని చెప్తుంది? నూనె పుయ్యు, నీ కేడానికి నూనె రాయు.
అంటే చెప్పండి, మీ కేడములకు నూనె పుయ్యి. నూనె అంటే ఏంటి? అంటే నీ జీవితంలో దేని చేత అభిషేకించబడాలి? పరిశుద్ధాత్మ చేత. పరిశుద్ధాత్మ అంటే ఈజీగా దొరికేది కాదు, నువ్వు దానికోసం గోచులాడాలి. హల్లెలూయా. లోకమంతా ఒకవైపు వెళ్తే నువ్వు ఒకవైపు వాక్యం వైపు పరిగెత్తాలి. ఇప్పుడు అంత ఈజీగా దొరికేది కాదు అన్న, ఏది కూడా అంత ఈజీగా దొరికేది కాదు. మీరు చదివితే అక్కడ యెషయా గ్రంథం 21వ అధ్యాయంలో మీరు చదివినట్లయితే అక్కడ ఏమి రాయబడుతుంది చూడండి. నా గుండె తటతట కొట్టుకొనుచున్నది. నువ్వు ప్రవక్త కదా, నీకెందుకు కొట్టుతుంది? నువ్వు ప్రవక్తవు కదయా, నీకెందుకు భయము? నువ్వు తల్లి గర్భంలో నుండే ఎన్నుకోబడ్డావు కదా. ఈయనెందుకు గడగడగడ కొట్టుకుంటున్నాడు? ఆయన గుండె ఎందుకు వణుకుతుంది? ఎందుకు అంటే దేవుడు వాక్యం నుండి ఎక్కడ తప్పిపోతున్నావు మేము. రాబోయే ప్రళయానికి మేము శ్రమకి దొరకకూడదు, ఆ యొక్క మహాశ్రమకి దొరకకూడదు అంటే నేను ఇప్పుడు బాగా ఉండాలి, దేవుడు అనుకున్నట్టుగా ఉండాలి, దేవుడు అనుకున్నది నా దగ్గర ఉండాలి, దేవుడు ఇచ్చింది నా దగ్గర ఉండాలి. అలాంటి భయం ఒక ప్రవక్తికి పుట్టింది. నీకేమైనా భయం ఉంది అసలు? హ్యాపీగా వస్తున్నాం చర్చికి, మరలా వెళ్ళిపోతున్నాం, ఇదే కదా బ్రతుకు, క్రైస్తవ బ్రతుకు అనుకుంటున్నాం. కానే కాదు. ఒక ప్రవక్త అయి ఉండి ఆయన గుండె ఎందుకు కొట్టుకుంటుంది? ఆయన ఏ తప్పు చేయలే, ఏ అబద్ధాలు ఆడుతూ తిరగలే. ఎన్నుకోబడిన వాడు, పరిశుద్ధమైన ప్రవక్త. ఇలాంటి వ్యక్తే నా గుండె తడతడా కొట్టుకుంటుంది అంటున్నాడు. అంటే ఆయన లోపల ఏదో నిరాశ, నిస్పృహ పరిగెడుతుంది ఆయన జీవితంలో. బ్రదర్, నేను అందుకు అంటున్నా, ఏదో వచ్చి వెళ్ళిపోవడం కాదు సంఘం. నువ్వు సంఘానికి వచ్చి వెళ్ళిపోతే నువ్వు కాపాడేది ఏదీ లేదు. నేను నిజంగా చెప్తున్నా, సంఘానికి వచ్చి వెళ్ళిపోవడానికి కాదు ఈ మెసేజ్. ఈ వర్తమానం అనేది నిన్ను నువ్వు నిరాశ నిస్పృహలకు పెట్టుకొని నీ యొక్క ఆయుధాలకి, నీ ఆత్మకు, నీ మనసుకి, నీ తలంపులకి దేవుని ఆత్మ చేత అభిషేకం పొందాలి. ఆ బలమైన అభిషేకంతో నింపబడుతూ ఉండాలా. ఇక్కడ ఏమంటాడంటే నా గుండె తడతడ కొట్టుకొని, మహాభయము నన్ను కలవరపరుచుచున్నది. మహాభయము నాకు కలవర పెడుతుంది. నాకిష్టమైన సంజవేళ నాకు భీకరమాయను. ఏదైతే ఇష్టమైన బ్రతుకుతున్న కాలంలో ఆయనకు భయం పుట్టుకొని వచ్చేసింది. ఎందుకు 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 జరుగుతున్న సంఘటనలు అలాగున్నాయి. ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిపోయింది అన్నట్టు కనిపిస్తుంది. ప్రపంచ యుద్ధం, ఈసారి ప్రపంచ యుద్ధం ఎవరు మిగలదు, మీకు తెలుసు కదా. నిన్న అనుభవం గురించి చెప్తున్నాడు ఒక సైంటిస్ట్. ఒకప్పుడు హిరోషిమా మీద, నాగసాకి మీద వేసిన బాంబులు లాంటివి కాదు ఇప్పుడు. హిరోషిమా మీద, నాగసాకి మీద 1947 అప్పుడు జారు విడిచారు. అప్పుడు కొన్ని లక్షల మంది ఒక్క రెప్పపాట్లు చనిపోయారు. లక్షల మంది. ఇప్పుడు లక్షల మంది కాదు, కోట్ల మంది. నువ్వు రెప్ప తీసి రెప్ప అయ్యేలోగా, మీకు తెలుసా 100 కిలోమీటర్ సరెండర్లో అది పడితే 100 కిలోమీటర్ దూరంలో ఉన్న మనుషులందరూ ఒక్క క్షణంలో ఆవిరైపోతారు. ఆవిరి మరి కనబడరు. ఆవిరైపోవడం అంటే ఏంటి తెలుసు కదా? ఒక తాలింపు డాక మీద, వేడెక్కిపోయిన డాక మీద నీళ్ళు వేస్తే చిక్కమంటారు చూసారా, అలాగా ఆవిరైపోతారు. తర్వాత ఇంకా 150 కిలోమీటర్ దూరంలో ఉన్నోడికి చర్మాలు ఊడిపోయి రాలిపోతాయి. వాళ్ళకి ఈ 100 కిలోమీటర్ల లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా ఆవిరైపోతారు. అవతల వైపు కొద్దిగా ఇంకా దూరం ఉన్నోళ్ళు చర్మాలన్నీ ఊడిపోయి మాంసము చూస్తుండగా కారిపోతాయి, కళ్ళుగుడ్లు చూస్తుండగా పడిపోతాయి. మరి కాస్త దూరం ఉన్నోళ్ళు దాని యొక్క డిసిషన్ చేత, దాని యొక్క ప్రభావం చేత వాళ్ళు ఏమవుతారో తెలుసా? ఎప్పుడు కూడా దేనికి పనికి రాకుండా అయిపోతారు దాని రేడియేషన్ వల్ల. మరి దాని కాస్త కొద్దిగా ఇంకా దూరం ఉన్నోళ్ళు వాళ్ళకి మాత్రం పంటల పండం. బతికినా ఎందుకురా బాబు, మేము చచ్చిపోతే బాగుండు అంటారు. ఇప్పుడు వేసిన బాంబులు అలాంటివి. ఎప్పుడూ లేనటువంటి భయంకరమైన బాంబులు ఈ కాలంలో ఉంది. కానీ నీకేమైనా భయం ఉందా? చర్చికి ఆనా హే జానా హే, సంఘానికి వచ్చేయడము వెళ్ళిపోవడము. సంఘానికి వచ్చి ఏదో ఉదయం లేచి ఎంతమంది భక్తి పరులు సంఘంలో బైబిల్ పెట్టుకొని, ఉదయాన్నే పువ్వులు పెట్టుకొని
చక్కగా పౌడర్ రాసుకొని వెళ్ళిపోవడం వచ్చేయడం. ఎవరికైనా భయం ఉందా? ఆ అణుబాంబుల నుండి తప్పించుకోవాలని కానీ, ఆ యుద్ధంలో నేను దొరకకుండా ఉండాలని కానీ ఏమైనా గుండెల్లో భయం ఉందా? వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు డబ్బులు ఉన్నాయి, మాకు జీతాలు ఉన్నాయి, మాకు ఉద్యోగాలు ఉన్నాయి, మాకేటి అవ్వదు అనుకుని బ్రతుకుతున్నారు జనాలందరూ. కానీ ఇక్కడ ప్రవక్త గుండె వణుకుతుంది, నాకు భయం కలుగుతుంది. ఎందుకయ్యా నువ్వు ప్రవక్త కదా, నీకెందుకు బాధ అంటే దేవుడు వాగ్దానం నేను పొంది ఉన్నప్పటికీ నేను సరైన రీతిలో నడుస్తున్నానా లేదా? ఒక ప్రవక్తే అలాగా గడగడలాడినప్పుడు సంఘానికి వచ్చిన విశ్వాసం ఏం చేయాలి? సంఘానికి వచ్చిన విశ్వాసం ఏం చేయాలి? నువ్వు అనుకునే నువ్వు సురక్షితంగా ఉండే రోజులు కావు. మనం ఎంతో భయభక్తులతో ఇంకేమంటాడు ఇక్కడ చదివితే 21వ అధ్యాయం మీరు తీసి చదవండి. నాకు ఇష్టమైన సంజీవేళ నాకు భీకరమాయను. గొప్ప భయంకరం అయిపోయింది నాకు. వారు భోజనపు బలను సిద్ధము చేయుదురు, వాళ్ళు భోజనాల బలాలు సిద్ధం చేస్తారు, తివాచీలు పరుతురు, తివాచీలు పరుస్తుంటారు, అన్నపానమును పుచ్చుకుందరు. అచ్చా వాళ్ళ ఏంటంటే బెల్ల వెదురు లేదు, పార్టీలు చేసుకుంటారు, డీజే బాక్స్ వేసుకుంటారు, డాన్స్ వేస్తుంటారు. ఇవన్నీ వాళ్ళకి జరుగుతూనే ఉంటాయి లోకంలో ఉన్న వాళ్ళకి. కానీ నాకు మాత్రం గుండె అదిరిపోతుంది, భయముతో నిండిపోతుంది. నేను మాట్లాడుతున్నాను, నిజం చెప్తున్నాను. నాకు తెలుసా ఎవరికి భయం ఎక్కువ ఉంటుందో తెలుసా? దేవుడు అంటే తన జీవితం పట్ల ఎవరికి ఎక్కువగా భయం ఉంటుంది అంటే దేవుడు చిత్తములో ఉన్నోడికే. మిగతా వాళ్ళకి భయమే లేదు, ఏమి జరగదు అన్నట్టుగా బ్రతుకుతుంటారు. అర్థమైంది మీ అందరికీ? ఏమి జరగదులే అన్నట్టుగా బ్రతుకుతుంటారు, ఏమి కాదులే అన్నట్టు బ్రతుకుతుంటారు. కానీ ఇక్కడ ప్రవక్తకు మాత్రం నా గుండె వణుకుతుంది. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. హ్యాపీగా బతుకుతున్నారు, తివాచీలు పరుస్తున్నారు, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, వ్యాపారం బిజినెస్ వడ్డీలు ఇచ్చుకుంటారు, వడ్డీలు తెచ్చుకుంటారు, తింటున్నారు, హ్యాపీగా ఉన్నారు, నో ప్రాబ్లం. కానీ ఈయనకి మాత్రం గుండె కొట్టుకుంటుంది, దబ 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 కొట్టుకుంటుంది. ఈయనకి మాత్రం బీపీ రేజ్ ఎక్కుతుంది. కారణం ఏంటి తెలుసా? నిరాశ, నిస్పృహ. ఎంతమందికి అర్థమైంది? నిరాశ, నిస్పృహ. ప్రవక్తలందరూ కూడా అలాగే దేవుడి దగ్గర వణుకుతూ బ్రతికారు, వణుకుతూ పొందుకున్నారు, భయముతో ఎదుకుతూ పొందుకున్నారు. ఏదో సింపుల్గా వచ్చి సింపుల్గా వెళ్ళిపోయి పొందుకోలేదని. ఏమా ఎక్కువ మార్కులు రావాలంటే రాత్రి పాలు తినేసి పడుకుని రేపు రాసేస్తానంటే వచ్చి మార్కులు గుద్దేస్తాయి కదా వచ్చి. పోనీ స్కూల్కి రోజు వెళ్ళిపోతే వచ్చేస్తాయా? కాలేజీకి రోజుకి వెళ్ళిపోతే వచ్చేస్తాయా? మరి చర్చికి రోజుకి వచ్చేస్తే దొరికిపోతుంది. అందుకే 360 రోజులు ఈ మాంసము ఆ మాంసము, ఈ పెట్ట మాంసం ఆ పెట్ట మాంసం తినేసి బతికే కన్నా, అర్థమైంది మీ అందరికి? ఉపవాసంతో గోజులాడే రోజులు ఇవి. అర్థమైందా? వారం రోజులు కానీ కూర తీసుకొని రాకపోతే ఒక డైలాగు నేను వింటుంటాను, ఆడపిల్లల డైలాగ్, తోడు గ్యాస్ అయ్యేది, నోరు గట్టి అయిపోతుంది, ఏడు తేట్లే. కొంతమందికి అసలు ఏంటది ఆ ఎగురు లేకపోతే ముద్ద దిగదు అనమాట, ముక్క దిగదు. అయితే ఇది తినేసి బ్రతకడానికి నా జీవితాంతం. కొన్ని ఇన్ని సంవత్సరాలు తిన్నావు, ఏదైనా సాధించావా? ముందుకు ఒకటి వచ్చింది, వెనక్కి ఒకటి వచ్చింది, అంతే. లోపల బీపీ రేజెక్కేసి తినేసి ఏమైనా సాధించావా? చెప్పండి మీరు. ఏమైనా చిన్నప్పటి నుండి తింటున్నాము, లెక్కేస్తే ఒక్కొక్క లారీ తినేసి ఉంటాం. లెక్కేస్తే పుట్టినప్పటి నుంచి ఒక్కొక్క లారీ అయిపోయి ఉంటుంది ఒక్కొక్కటి. అవునా? ఒక్కొక్క లారీ గొర్రెలు, లారీ అర్థమైందా? కోలు ఎంత వెళ్ళిపోయిందో. అలాగా ఏమైనా సంపాదించామా? ఏమైనా వచ్చిందా? డాక్టర్ దగ్గరికి వెళ్తే కొలెస్ట్రాల్ వచ్చింది నీకు, నీది ఫ్యాటీ లివర్ అంటారు. నీది ఫ్యాటీ లివర్. ఒకటి సంపాదించావు, ఫ్యాటీ కొవ్వు సంపాదించావు. కొవ్వు ఎందుకు వచ్చింది తెలుసా? అలా అనుభవం బాగుంటుంది కదా, తాలింపు బాగా బాగుంటుంది అన్నమాట. ఆయిల్ చాలా చక్కగా ఈజీగా బేగా
అనడానికి అనమాట, చాలా ఫాస్ట్గా అంటుకోవడానికి బాగుంటుంది. కానీ నా ప్రియ సహోదరులారా, ఇంత దైవజనుడైంది కూడా ఈయనకెందుకు బెంగ? దేవుడి చేత పిలువబడ్డాడు కదా, ఈయనకెందుకు బెంగ? ఆయన భయపడి తెలుసా, నాకు దేవుడు పిలిచినప్పటికీ, నాకు దేవుడు ఎన్నిక చేసుకున్నప్పటికీ కూడా నేను ఇంకా కరెక్ట్గా ఆయన దగ్గర సరి చేసుకోకపోతే, ఇంకా నిజాయితీగా నేను జీవించకపోతే నేను ప్రమాదంలో ఉన్నట్టే. ప్రవక్తకి ఏం చెప్పాడు తెలుసా దూత వచ్చి, నువ్వు ఇంకా నిజాయితీగా ఉంటే హృదయ రహస్యాలు చెప్పేస్తావు నువ్వు అన్నాడు ఆయన. ఫస్ట్ పరిచయం ఏంటి తెలుసా, చేయి పట్టుకుంటే రోగం తెలిసేది. అలా కాదు, ఇంకా నువ్వు నిజాయితీగా ఉంటే నువ్వు హృదయ రహస్యాలు బయట పెట్టేస్తావు. వాళ్ళు ఊహించిందేదో నువ్వు బయలు పెట్టేస్తావు. ఇంకా నిజాయితీగా ఉండన్నాడు దేవుడు. ఆయనకి ఇంకా అర్థమైంది, ప్రభువా ఇంకా నేను నిజాయితీగా ఉండాలి. మా ప్రవక్త అయితే ఇంకా నిజాయితీగా ఉంది ఆ గృహంలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసేవాడు. కుటుంబానికి ప్రజలకి దూరం వెళ్ళిపోయి ఒంటరిగా ఉండి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ మొరపెడుతూ ఏడుస్తూ ఉండేవాడు. మనం ఎప్పుడైనా ఏడుస్తున్నామా? కొన్ని ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు ఏడ్చాం? దేవుడి దగ్గర మోకరించి ఎన్నిసార్లు ఏడ్చాం? నేను సరిగ్గా ఉండాలని ఒక్కరు ముఖం చెప్పట్లేదు. ఎందుకో తెలుసా? చేయలేదు కాబట్టి. ఇంకేమైనా అంటే మేము వర్తమానం ఉన్నాం బ్రదర్, కాల వర్తమానం అందరి నంబర్ 1 వర్తమానం మాకు తెలుసా? అది నెంబర్ 1. నువ్వేంటయ్యో చెప్పు, నువ్వు నెంబర్ 5 అయిపోతున్నావు. అది నెంబర్ 1. నువ్వెప్పుడు నెంబర్ 1 అవుతావు? నేను ఎందుకు ఇలాగ అంటున్నానంటే నన్ను క్షమించండి, ప్రవక్త ఇక్కడ తనంతట తాను బాధపడుతున్నాడు. తన గుండె కొట్టుకుంది, అసలు గుండె కొట్టదో ఏంటి చేయదు, వదిలేసి ఒక 100 రూపాయల టిఫిన్ మింగేయడం, 70 రూపాయల టిఫిన్ మింగేయడం, లేకపోతే ఏదో తినేయడం, మళ్ళీ వెళ్ళిపోవడం, మళ్ళీ తినేయడం, పడుకోవడం. తినడం. అదే పశువులు కూడా తింటున్నాయా అలాగే? ఉదయం నుండి రాత్రి వరకు తినడం, పడుకోవడం, నవ్వురు ఏడుగు. అదే మరి ఇంక డ్యూటీ లేదు. నేను తీసుకున్న కూర చాలా బాగుందండి, ఇంకా అలాంటిదంటే తీసుకురండి అని చెప్పుకోవడమే. జంతువులు తింటున్నాయ్యా. ఎప్పుడైనా గుండెల్లో బాధ, వేదన, నిజంగా నా దేవుడికి నేను ఇష్టడై ఉన్నానా లేదా, నాకు దేవుడు క్షమించాడా లేదా, అసలు నా పాపాలన్నీ కొట్టివేయబడ్డాయా లేదా, నా డైరీ, నా పుస్తకం ఇసిరిచడా లేదా కనుక్కోవడానికి మనసు లేకుండా బ్రతుకుతున్నమంటే ప్రమాదం కాదా? కానీ ప్రవక్త ఏమంటాడంటే నేను తివాచులు పరచడం చూశాను, హ్యాపీగా ఉండడం, భోజనాలు పెట్టడం నేను చూసా, చక్కగా పార్టీలు చేసుకోవడం నేను చూసా, కానీ నా గుండె మాత్రం దరదరా కొట్టుకుంటూ తిరుగుతున్నా. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కృప చేత అది వెళ్ళిపోయింది బయటికి, దేవుడే పంపించాడు. ఇది మనకు అవసరం కాబట్టి. ఎలాగ జరుగుద్ది ప్రభు అనుకున్నాడు లోపల, కానీ దేవుడు సహించేశాడు. దానికన్నా అనుభవములు ఇక్కడ పేలుతున్నాయి ఇక్కడ మనకి. దయచేసి వినండి, యాకోబుకి వాగ్దానం చేసినప్పటికి కూడా అంత ఈజీగా రాలే. ఆయన ఏమనుకున్నాడు? పప్పుతో నేను జయించేస్తాను అనుకున్నాడు. నీ ప్లాన్లు కూడా అలాగే ఉంటాయి. నీ ప్లాన్లు కూడా ఈ రోజు నేను ఇంత దేవుడికి సమర్పిస్తూ నాకు దొరికిపోద్దు కదా, ఇలాంటివి ఏం జరగవు. నీ మట్టుకు నువ్వు నలగ తీసుకోవాల్సిందే. మీకు బైబిల్లో చూపిస్తాడు. లూకా సువార్తలో ఒక మాట ఉంది 16వ అధ్యాయంలో. దయచేసి మీరు అందరూ చూడాలని నేను కోరుతున్నా. లూకా సువార్త 16వ అధ్యాయము 16వ వచనము 16వ వచనములో 16వ వచనము నుండి 16వ వచనము ఇంకా తీలేదా? యోహాను కాలం వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిని. యోహాను కాలం వరకు ప్రవక్తలు దేవుడు నియమించుకుంటూ వచ్చాడా లేదా? ఓకే, నెక్స్ట్ తర్వాత అప్పటి నుంచి దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుచున్నది. అప్పటి నుంచి దేవుని యొక్క సువార్త ప్రకటింపబడుచున్నది. ప్రతి వాడును ఆ రాజ్యములో బలవంతముగా జొరబడుచున్నాడు. అసలు తెలుగులో అలాగే రాశారు, కానీ ఇంగ్లీష్ లో అద్భుతంగా రాశారు. బలవంతంగా అంటే ఏంటి? బలవంతంగా ఎవరు తోచేశారు? వాళ్ళందరూ
వాళ్ళు పోరాటం చేశారు. ప్రవక్తలు కూడా ప్రవక్తలే అంతగా వాళ్ళు వ్యాతన పడితే కానీ దొరకలేదు వాళ్ళకి విశ్వాసాన్ని. నువ్వు ఎవరు నువ్వు అసలు నువ్వు ఏమవుతావు ఆయనకి? దేవుడు ఎన్నుకున్న ప్రవక్తలే బలవంతంగా వాళ్ళు కష్టపడి ఏడ్చి కన్నీరు కార్చి యాతన పడితేనే కానీ ఆ రాజ్యంలోకి ప్రవేశించలేదు. మరి మనమేంటి? మన సంగతి ఏంటి? మన సంగతి ఏంటి? సంగమా, నేను మరీ చెప్తున్నా, మీరు మోసపోవడం నాకు ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు పోరాటం ఉండాలి. నేను ఫోన్ చేసేటప్పటికి బ్రదర్ ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లో తలుపులు వేసుకొని ప్రార్థన చేస్తున్నానే మాట ఎప్పుడు వినబడుతుందని చూస్తున్నాను నేను. అది కోరుకుంటున్నాను. నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఎక్కడున్నా బ్రదర్ డ్యూటీ, ఎక్కడున్నా పని, ఎక్కడున్నా బ్రదర్ ఇదిగో హోటల్, ఎక్కడున్నా బ్రదర్ సైటు, నువ్వు ఎక్కడున్నా బ్రదర్ అంటే మరి ఎప్పుడు దేవుడి సన్నిధిలో ఉన్నట్టు, ఎప్పుడు నువ్వు ప్రార్థన చేసినట్టు? ప్రవక్తలందరూ ఇలాంటి బలవంతంగా వాళ్ళు వేతన పడి నిరాశ నిస్పృహలో చెంది ఒత్తిడితో బ్రతికారు. ఇంగ్లీషులో అక్కడ ఒత్తిడి అని రాయబడి ఉంటుంది. అసలు ఆ ఒత్తిడి నీ లోపల లేదు. ఆ ఒత్తిడి లేదా నీ లోపల? నీకు వచ్చిన జీతం 20,000 30,000తో హ్యాపీగా బతికేస్తాను అనుకుంటున్నావు నువ్వు. మరి ఏం అవసరం లేదు కదా అనుకుంటున్నావు. బ్రదర్, ప్రతి క్షణము నువ్వు ఊపిరి ఉన్నంత వరకు ప్రతిరోజు సస్తూ బ్రతకాలి. పౌలు గారు ఏమన్నారు? నేను దినదినము చనిపోతూనే ఉన్నాను. నీకెందుకు ఆ చనిపోవడం? నువ్వు ఎన్నుకోబడ్డావు కదా, దేవుడు నీతో కలిశాడు కదా, నీవెందుకు చచ్చిపోవాలి? దినదినము నీకెందుకు భయం బ్రదర్? అందుకే నేను చెప్తున్నా, వాళ్ళలో కూడా ఒక పోరాటం, నిరాశ నిస్పృహలోకి వెళ్ళారు. సంగమా వింటున్నారా? మీకు తెలుసా ఇంకో మాట? ఆ రోజు ఐగుప్తు నుండి విడిపించిన దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు అందరికి ఈజీగా రాలేము. వాళ్ళకి ఆ రాత్రి చాలా చెమటలు పట్టేశారు. ఆ రాత్రి టెన్షన్. గుమ్మాల మీద రక్తం రాసుకోండి, మీ కుటుంబం సైతం లోపల గొర్రెపిల్ల తింటూ లోపల ఉండండి, ఎవరో బయట తిరగొద్దని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఇచ్చిన రాత్రి వాళ్ళ తల్లిదండ్రులు పడుతున్న యాతన, ఏమో కరెక్ట్గా ఉన్నామో లేదో, ఏమో మరణ దూతకి దొరికిపోతామేమో, ఏమో మన ఇంటికే వచ్చి నీకు చంపేస్తాడేమో, మేము ఆయన అనుకున్నట్టుగా ఉన్నామా లేదనేది ఆ రాత్రి తినే స్టైల్ ఏంటి తెలుసా? తువ్వాలు నడుము కట్టుకొని, కర్ర ఒక చేతిలో పట్టుకొని, జోలు తొడుక్కొని, చెమట్లు కారుతుంటే పెద్ద కొడుకు వచ్చి, డాడీ ఎందుకు చెమట్లు కారుతున్నా డాడీ అంటే, రే నాన్న నీకు తెలియదులే, నువ్వు సురక్షితంగా ఉండాలని నా టెన్షన్ ఇక్కడ. బ్రదర్, అలాగ మీ పిల్లల కోరండి అంత టెన్షన్ పడుతున్నారా? అంత టెన్షన్. ఎవరి పిల్లలకైనా ప్రపంచంలో అలాంటి పిల్లలు, నా పిల్లలు పరలోక రాజ్యానికి వెళ్ళాలని టెన్షన్ ఉందండి? అరే మీద మీద ప్రార్థన చేసుకో, చదువుకో, బైబిల్ చదవండి, అదే నా టెన్షన్. వారి కోసం నువ్వు ఎప్పుడు బాధపడతావు? నీ హృదయం ఎప్పుడు కొట్టుకుంటుంది? నీ గుండె ఎప్పుడు పగులుతుంది? నీ హృదయం పగిలి ఎప్పుడు నువ్వు దేవుడి సన్నిధిలో ఏడుస్తావు? ఎప్పుడు నువ్వు ఒంటరిగా ఉండేటప్పుడు మొరపెడుతూ ఉంటావు ఆయనకి. సమయం దొరికితే ఫోన్ చేస్తారు. ఎలా తెలుసా? 1-2 గంటలు మాట్లాడటం. అక్క అల్ల అక్కడ ఇది చెప్పాడు తెలుసా ప్రవక్త? చెప్పాడులే, నీ పరిస్థితి ఏంటి చెప్పు. అక్క అక్కడ ఇలా చెప్పాడు తెలుసా బైబిల్లో, ఇంకేమైనా అంటే ఇంకేపు మాట్లాడతాడు. వాక్యమే అండి, వాక్యమే. అంతసేపు నువ్వు ప్రార్థన చేయి, ఫోన్లో మాట్లాడినంత నువ్వు ప్రార్థన చేయి, ఫోన్లో మాట్లాడినంత కాలం నువ్వు ప్రార్థన చేయి. బ్రహ్మణం గారు చెప్పారు, నువ్వు ఎక్కువ మాట్లాడతావు, ఎక్కువ పనులు చేస్తావు, కానీ ఎక్కువగా ప్రార్థన చేయి. ప్రవక్తలు కూడా ఒత్తిడి చేయబడి లోనికి చేయరు వీళ్ళని. ఆ ఒత్తిడి ఉంటేనే, ఆ లోపల నిరాశ నిస్పృహ ఉంటేనే వారికి పరలోకం దొరికింది. మరి మనకు ఈజీ దొరికిపోద్దా? ఒకటే ఓపెన్ చర్చికి రోజు వెళ్ళిపోతుంది, వచ్చేస్తుంది అనుకున్నా ఏంటా? అంత ఈజీ కాదు. మోసపోకండి, ప్రార్థన చేయండి, మీ గుండెలు పగిలి కొట్టుకోవాలి. ఇక్కడ ఇంకా ప్రవక్త ఏమంటాడో కొద్దిగా చూద్దాం.
మీకు వాక్యంలోకి తీసుకురాతాం, లోపలికి తీసుకెళ్తాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఒకసారి చదవండి కదా, 21వ అధ్యాయం యెషయా. వెంటనే మూసేస్తున్నారు కదా వచ్చిన బాధ. నాకైతే గాలి ఎగరగొడుతుంది. వారి భోజనపు బలను సిద్ధము చేయుదురు, భోజన బలను సిద్ధం చేస్తున్నారు, తివాసీలు పొరుతురు, తివాచీలు పరుస్తున్నారు, అన్నపానములు పుచ్చుకుందురు, అన్నపానాలు పుచ్చుకుంటున్నారు. అధిపతులారా లేచి కేడుములకు చమురు రాయుడి. లేచి కేడుములకు, కేడము అంటే ఎంతమంది తెలుసు? చేతులు ఎత్తండి. ఒక్కరికి తెలియదని నాకు అర్థమవుతుంది. రక్షణ కేడము అంటే శిరస్సు నుండి పాదాల వరకు కాపాడే కవచం. శిరస్సు నుండి పాదాల వరకు నీకు మొత్తం కవర్ చేస్తుంది ఆ కవచం. కవచము బుల్లెట్ ప్రూఫ్ లాగా. అంటే ఈ శత్రువు నీకు ఎక్కడ కొట్టే తగలకుండా ఏంటి ఆ కవచం? వాక్యమే. దానికి చెప్పలేదా? నువ్వే నా కేడువి, నువ్వే నా కోటవి, నువ్వే నా అనలేదా? కేడము అంటే ఆ యొక్క కవచము ఆయనే. అంటే నీ దగ్గర వాక్యం ఉంది కానీ నూనె లేని వాక్యం, వెలుగు లేని వాక్యం, వెలుగు ఇవ్వని వాక్యం, నీ జీవితానికి వెలిగించని వాక్యం. వాక్యం మాత్రం మొత్తం తెలుసు, కోర్స్ తెలుసు, ఈ వర్తమానం ఎలాగుంది, ఇంకా ఎలాగ మాట్లాడతారు తెలుసా? గెలాక్సీలో ఎలాగవుతుంది, అల్లా గెలాక్సీ, ఎండ్రోమీడియా ఎలాగుంటుంది, కిండ్రోమీడియా ఎలాగుంటుంది, ఆ మీడ అలాగుంటుంది అని అన్ని గురించి తెలుసు. కానీ వాక్యానికి నూనె పోయడం మాత్రం రాదు. ఓయ్ రాజపుత్రులారా, రాజకుమారులారా, మీ కేడానికి నూనె పోయండి. జంగు పట్టి సొంత జీవితాలకి, జీవితాలు ఎక్కడిదక్కడ ఆగిపోయి ఉన్నాయి, ఎక్కడంతా కొంతవరకు వచ్చి ఆగిపోయాయి. దానికి నూనె పోయాలి, ఫ్రీ అవ్వాలి, దేవుడి దగ్గర గోచలాడే మనస్తత్వం రావాలి. ఎంతమందికి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కానీ బ్రదర్ అంత ఈజీ కాదండి. రోమన్ క్యాథలిక్ చెప్పినంత ఈజీ కాదు ఇది. నువ్వు చూస్తే టింగ్ 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 అని వెళ్ళిపో, అది అంత ఈజీగా కాదు. అలాగ అయిపోతుంది 50 సార్లు అనేస్తాను ఒక నిమిషానికి. ఒకవేళ అలాగే ఇంటనే దొరికితే నిలబడిపోయి టకా 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 అన్న పెద్ద విషయం అది. ఈజీగా నాకు పర్లోకం దొరికిపోను. అలాగైతే 50 100 సార్లు అనేస్తాను, 100 సార్లు లక్షల సార్లు అనేస్తాను నిలబడి. అంత ఈజీగా దొరికిపోతాయి. కానీ బైబిల్లో ప్రతి ఒక్కరికి అంత ఈజీగా దొరకలే. వాళ్ళు ఎంతో నిరాశ నిస్పృహలోకి వెళ్ళి ఏడ్చారు. వాళ్ళకి దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు కూడా అది పొందుకోవడానికి, ఆయన దగ్గర రావటానికి, వాళ్ళ దగ్గరికి రావటానికి ఎంతో ఏడ్చారు. నేను మరి చెప్తున్నా, వచ్చే వారం నేను రాను ఇక్కడికి. ఈ వారం ఇక్కడ ఉన్న వాళ్ళ కోసం నేను వచ్చాను. ఈ వారం నువ్వు రాలే, హ్యాపీగా ఉన్నావు ఇంటి దగ్గర. వచ్చే వారం మెత్తమాట అయిపోతే నేను ఉదాహరణ చెప్తున్నా. నేను వర్తమానం కలిగి ఉన్నానండి, ఇంటి దగ్గర ఉండిపోయి నేను వర్తమానమే చదువుకుంటున్నాను నువ్వు అంటున్నావు. పరలోకానికి వెళ్తావా? దేవుడు రూల్ తప్పేసి నీకు తీసుకెళ్తాడా? కూటాలు అవుతున్నాయి, నూనె దొరుకుతున్న ప్లేస్ ఇది, నూనె సంపాదిస్తాను, వెళ్ళి నా జీవితం ఇంకా క్లీన్ చేసుకుంటాను, దిద్దుకునే స్థలం సంఘమే అనుకుని ప్రవక్త చెప్పాడు. ప్రవక్త వర్తమానాన్ని ప్రేమించిన వాళ్ళు దిద్దుకునే స్థలానికి వెళ్ళి దిద్దుకుంటారు, ఆయిల్ పూసుకుంటారు. నువ్వు దిద్దుకోపా ప్లేస్కి రాకుండా నేను బాగానే ఉన్నాను, నీ మట్టుకు నువ్వే ముగ్గు ముద్దు ఇట్టుకుంటే అలాగయ్యా? నేను మరి చెప్తున్నా, ఇక్కడ ఏం రాయడం తెలుసా? చేయడానికి నూనె చమురు రాయాలి, నూనె పొయ్యాలి. ఈరోజు ఎంతమంది పోస్తారో నాకు తెలియదు కానీ నూనె పొయ్యండి. యాకోబు అలాగే పూసుకున్నాడు. చాలా మంది ఈజీగా దొరికిపోతా అనుకుంటుంటారు, కానీ దొరకదు. రాత్రంతా శ్రమ పడ్డాడు. పప్పు ఆ కూర ఇచ్చినప్పుడు దొరికిపోయింది అనుకోలే. ఆయన కూర ఇచ్చినప్పుడు కూడా పొందుకున్నాను అనుకున్నాడు, కానీ
జీవితం చూస్తే అదేం కనబడట్లే. అప్పుడు ఆయనకి డౌట్ వచ్చింది, ఇది మామూలు కాదురా బాబు, నేను పట్టుకొని బతిమాలవలసిందే, ఏడవలసిందే, దేవుడికి అడగవలసిందే అని పట్టు వదలట్లేదు ఆయన. రాత్రి అంతా ఆయన అంటున్నాడు, ప్రవక్త ఏమంటాడంటే ఆయన కుంటోడుగా మారిపోవలసి వచ్చింది. దానికోసం ఎంతో రోధించవలసి వచ్చింది, ఎంతో ఏడవలసి వచ్చింది. యాకోబు గెలిచాడని రాయబడింది కానీ బైబిల్లో. యాక్చువల్గా యాకోబు ఏం చేశాడో బైబిల్లో చెప్పింది. ఏం చేశాడు ఆయన రాత్రి అంతా? పట్టుకొని దేవుడికి ఏడ్చి 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 బ్రతిమాలి బ్రతిమాలి బ్రతిమాలి. మీరు బెదరు అలాగన్నా ఏంటి బెదరు? జయించినట్టుగా ఉంది ఇక్కడ. దేవుడికి జయించినడు ఎవడున్నాడు ఆ భూమి మీద? దేవుడి దగ్గర జయించడం అంటే ఏడ్చి ఏడవడమే. చిన్నపిల్లలు తల్లిదండ్రులకి ఎలా జయించేస్తారు చెప్పు? ఏంటమ్మా నిజమా కాదు? ఏడుచుకోని కూర్చుంటే ఖచ్చితంగా కొంటారా బుక్? నువ్వు ఎప్పుడు ఆడలేదు కదమ్మా, నువ్వు మంచిదాను అమ్మా, నువ్వు మంచిదాను. హల్లెలూయా హల్లెలూయా. అర్థమైందా? అందరూ 10 రూపాయలు ఆడుకోవడానికి ఉంటాయి. నా దగ్గర ఏముండేది కదా, మా తాత దగ్గర ఏడుస్తూ ఇచ్చేవాడు నాకు 10 రూపాయలు. ఏడడానికి 6 గంటలు పట్టేది. 6 గంటలు ఏడుస్తే వెనకాల తిరిగితే 10 రూపాయలు వచ్చేది. ఆ 10 రూపాయలు అయితే నీతో 12 అనుకొని ఇచ్చేవాడు అనమాట. అర్థమైందా? ఆ 10 రూపాయల కోసం ఎంతో ఏడవలసి వచ్చింది. అది వచ్చిన తర్వాత ఏడుపు ఆపేవాడు అనమాట. నేను అనుకున్నాను 10 రూపాయలు, ఇప్పుడు ఇవన్నీ గుర్తొచ్చే వర్తమానం చదివినప్పుడు 10 రూపాయల గురించి అంత ఏడుస్తే నిత్య జీవం కోసం నేను అంత ఏడవాలి. అర్థమవుతుంది కదా? ఇప్పుడు 100 రూపాయలు అంటే ఏటో, 500 అంటే ఏటో ఈజీ. ఒకప్పుడు 10 రూపాయల గురించి ఎంత తన్నుకోవాల్సి వచ్చేదో, ఎంతగా బాధపడవలసి వచ్చేదో మీకు తెలియదు. మీకు తెలియదు, మీరు వేల మీద పుట్టారు కాబట్టి మీకు అర్థం కాదు. హల్లెలూయా. ఇంకెక్కడ ఏమంటాడు చూద్దాం ఒకసారి. ప్రభువు నాతో ఎట్లనెను, ప్రభు నాతో ఎలాగన్నాడు, నువ్వు వెళ్ళి కావలవారిని నియమింపము. ఎక్కడికి వెళ్ళమంటాడు ఈయన? ఏదో పొందేశాను అనుకోని గట్టి నువ్వు అనుకోకు. నీకు ఒక కావలవాడు ఉండాలా, నీకు ఒక కాపరు ఉండాలా, ఇవన్నీ గమనించి నీకు హెచ్చరించిన వాడు ఉండాలా. ప్రమాదము రావటం చూసేవాడు ఉండాలా. నీ జీవితం మీదకి నాశనం రావడం అక్కడ గమనించాలా. చల్లగొంటే నశించిపోతావు అని చెప్పేవాడు ఉండాలా. ఒక కావలి వాడికి నియమించు. ఆయన కావలి వాడు, అందరూ కావలి వాళ్ళు అయిపోరు. కావలి వాడికి కొన్ని క్వాలిటీలు ఉంటాయి, కావలి వాడికి కొన్ని పద్ధతులు ఉంటాయి. కావలి వాడు అంటే ఈజీ కాదు. కావలి వాడికి బాగా చూపు కరెక్ట్ గా ఉండాలి. ఆ బురుజు మీద పైన నిలబడ్డానికి ఎప్పుడు ఎవడైనా శత్రువు వస్తే దూరం ఉంటుండగానే ఇక్కడున్న ప్రజలకి మేలు కలపాలా. అందుకని నేను చెప్తున్నా, ప్రమాదం మన జీవితాల మీదకి రాకమునిపే మనము దిద్దుకోవాల్సిన టైం ఇదేనని. ఈ డినామినేషన్లో అయితే దేవుడు మీకు దీవిస్తాడరా, వచ్చి అంటారా, చర్చికి వచ్చేస్తున్నాడరా అంటాడు. ఇది అలా కాదు. చర్చికి వచ్చినా నాశనం అవుతావు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే. ఇక్కడ చెప్పబడుతుంది, ఇక్కడ కావలవాడికి నియమించు. కావలవాడు ఎలాంటి కావలవాడు? కావలవాడికి దూరము నుండి చూసే గుణము, అది రాకమునిపై చూసే గుణము. తర్వాత చెవులు కూడా బాగా పనిచేయాలి, శబ్దం కూడా వినాలి. ఏంటది? ఆ వచ్చిన యుద్ధ సౌండ్, మీ మీదకి వచ్చే ప్రమాదమైన సౌండ్ వినగలిగే చెవులు బాగా పనిచేయాలా, కళ్ళు బాగా పనిచేయాలా. ఇంకా అందరూ చెప్పండి. వాక్యం ప్రకారంగా కాలం ఎరిగి ఉండాలా. టైం అడిగితే కరెక్ట్ గా చెప్పాలా. నువ్వు బాప్టిస్ట్ సంఘానికి వెళ్ళి మనది ఏ టైము అడగండి, ఏ టైం తప్ప అడగండి. టైం చూపించగలరా బాబు? రాత్రి అగుచున్నది, పగలు అగుచున్నది అని చెప్పే ఒక కాల నాయకుడు ఉండాలి. అక్కడ ఏం రాయబడింది? మీకోసము ఒక
కావలవాడిని ఉంచుకో. అతడు తనకు కనబడదానని తెలియజేయవలను. అతడు ఏదైతే కనబడుతుందో అది తెలియజేయాలి. యుద్ధాల గురించి మాకు కనబడుతుంది, మీరు ఉత్తుకుత్తిని చెప్తున్నారు కదా అనుకుంటున్నారు మీరు. కాదండి, ఈ యుద్ధాలు బైబిల్లో రాయబడ్డాయి. దీని తర్వాత ఏం నెక్స్ట్ జరగబోతుందో ప్రమాదాలు అనేది ఈజీగా తెలిసిపోద్ది ఈజీగా. కానీ ముందుగా సంఘానికి ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. దానికోసం హెచ్చరించే కావలవాడు కావాలి. అర్థమైంది మీ అందరికీ? నెక్స్ట్ తర్వాత ఇంక రాయబడింది, జతలు జతలుగా వచ్చు రౌతులను. జతలుగా అప్పుడు ఆ టైంలోనే రౌతులే తెలుసు వాళ్ళకి. జతలుగా వచ్చిన ట్యాంకర్లు తెలియదు వాళ్ళకి. మాట్లాడు, ట్యాంకర్లు తెలియదు, యుద్ధ ట్యాంకర్లు తెలియదు. అప్పుడు జతలుగా గాడిదలు, గుర్రాలు అవి తెలుసు. ఆ యుగం అది. దానికి మించి చెప్పలేదు. ఒకవేళ ఏదైనా ట్యాంక్ చూపించాడంటే ఏదో ఒకటి ఇలా కనబడ్డది, నల్లగా ఉంది, తాయిబెల్లాగా అంటాడు ఆయన. జంతువులే తెలుసు కాబట్టి. కానీ మనకి తెలుసు అవి జతలుగా వచ్చిన రౌతులు, వరుసగా వచ్చు గాడిదలను. వరుసగా వస్తున్నాయట గాడిదల్లాగా. ఏదో మీరు యుద్ధాలు చూసారు ఇప్పుడు? లైన్గా వెళ్తుంటాయి యుద్ధ ట్యాంకర్లు, లైన్గా వెళ్తుంటాయి. వరుసగా వస్తున్న గాడిదలను, వరుసగా వచ్చు ఒంటెలను. ఒంటెలు కూడా పొడవాటివి, అది తొండం పెద్దగుంటది కదా. ఈయన ఒంటి అనుకుంటున్నాడు ఆయన. ఆ ఫిరంగీసిన తొండం ఉంటది కదా, చాలా పొడవు, ఒంటికి అలా అనుకుంటున్నాడు ఆయన. అర్థమైంది మీ అందరికి? తర్వాత ఇంక రాయబడింది, అతనికి కనబడగా అతడు బహు జాగ్రత్తగా చెవియొగ్గి నిదానించి చూస్తాడు అని గమనిస్తాడు. ఇది యుద్ధమే అని ఇప్పుడే మనం మేల్కోవాలని అక్కడున్న ప్రజలకి మేల్కొల్పుతాడు ఆయన. అది నిజమైన కావలివాడి లక్షణం. హల్లెలూయా. నిజమైన కాపరి యొక్క లక్షణం ఏంటి? తన సంఘానికి ఒక మెలకువ తీసుకొని వస్తాడు. ఆయన సంఘానికి పడుకోబెట్టడు, ఆయన సంఘానికి కూర్చోబెట్టడు, ఇళ్ళ దగ్గర ఉంటే ఒప్పుకోడు, ఉపవాసానికి పిలుస్తుంటాడు, ప్రార్థనకి పిలుస్తుంటాడు, కూటాలకి పిలుస్తాడు. పొలం దగ్గర కూటబడి పదండి, సోమరులాగా ఉండకండి. తప్పించుకోవడానికి ఇప్పుడే మనం కీళ్ళు పూసుకోవాలి, ఇప్పుడే మనకు నూనె రాసుకోవాలి అని ఆ కావలవాడు చెప్తాడు. అందుకే నియమించుకో కావలవాడు. ఏ కావలవాడు అంటే ఆ కావలవాడు వెనకాల గుడ్డోడు వెనకాల వెళ్ళిపోకూడదు. గుడ్డోడు ఏంటో తెలియదు, ఆడేం బోధించలేడు, ఏమి చూపించలేడు, జీవితాలు కాపలా కాయలేడు. అలాంటోడు కావలవాడే కానీ ప్రమాదానికి తీసుకొని వస్తాడు. చెవులు బాగా పనిచేయాలా, ఆత్మీయ కళ్ళు బాగా ఉండాలి, ఆత్మీయ చెవులు బాగా ఉండాలి, అన్ని గ్రహించేటట్టుగా ఉండాలి. హల్లెలూయా. మీకు అనుకుంటారు మేము పలానా పల్లెటూరులో బతుకుతున్నాం, మాకేందుకు యుద్ధాల గురించి అనుకోండి. మీ పల్లెటూరు మిగులుతుంది అనుకుంటా ఇక గడ్డి మొలవదు కొన్ని వందల సంవత్సరాల వరకు. అలాంటి బాంబులు వస్తున్నాయి. దేవుడు భూమిని శుద్ధి చేస్తాను అన్నాడు, అణుబాంబులతోనే శుద్ధి చేస్తాడు. భూమిని శుద్ధి చేసి కొత్త ఆకాశం కొత్త భూమిగా మార్చాలంటే దీనికి మొత్తం క్లీన్ అవ్వాలి. అంతా చండాలమే. రాజకీయ నాయకులు, ప్రెసిడెంట్లతో సహా, వార్డీన్తో సహా చెడిపోయి ఉన్నారు. అర్థమైంది మీ అందరికి? మొన్న పిల్లలు సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ గురించి వెళ్తే ఇలా నాకు అర్థం కాలే. ఏంటి కోడి పెట్టండి నన్ను, అది కాదు అదే అయిపోద్ది. ఇది కాదు ఊరున్నారు. నేను పుట్టానని చెప్పడానికి ఆడికి అది కావాలట. నేను ఎలాగ పుట్టకుండా ఇక్కడ ఉన్నానని ఆలోచన కూడా లేదు ఆడికి. నేను పుట్టకుండా వాటితో మాట్లాడతానా? ఆడేం చేయాలి? నిజంగా పుట్టావు కాబట్టి నువ్వు నా దగ్గరతో మాట్లాడుతున్నావు, ఎందుకంటే ఇవ్వాలి. కానీ నేను పుట్టానని నిర్ధారించడానికి వాడికి కావాలి. ఏంటి లోకం అన్యాయం? అర్థమైందా? నేను ఎంఆర్ఎల్ మీద ఒక మాట అన్నాడు. మేము దాచుకుంటున్నాం జీపీఎఫ్ ఏదో అంటారు కదా, ఆ డబ్బులు ఆయన జీతంలో కట్ అయ్యి ఉంచుతుంటారు వాళ్ళు. పిఎఫ్ కాదయ్యా, జీపీఎఫ్లోనో ఏదో అంటారు దానికి. జీపీఎఫ్ అంటే నీ డబ్బులే కొంత దాస్తుంటారు పోలీసులు. రిటైర్డ్ అయినప్పుడు ఆ డబ్బులు మరలా ఇస్తారు.
ఇప్పుడు దాని మధ్యలో అవసరం వస్తే నువ్వు లోన్ పెట్టుకొని తీసుకోవచ్చు. అర్థమైందా? నీ డబ్బులే లోన్ పెట్టి తీసుకొని మళ్ళా ఇవ్వాలని, మళ్ళీ తీర్చాలి, కట్టాలి. నువ్వు రిటైర్మెంట్ అయ్యేలోగా నీ డబ్బు నీకు ఇవ్వాలి కదా. నీ డబ్బులే ఇస్తాడు, నీ దగ్గర వడ్డీ వసూలు చేసి తీసుకొని దాచి మళ్ళీ నీకు ఇస్తాడు. అది ఆ లోన్ పెట్టడానికి ఒకరు ఫోన్ వచ్చింది అక్కడ నుండి, మీద నుండి. అని తమ్ముడు ఏమైనా ఇచ్చేస్తా అయిపోతురా, ఆయన డబ్బులు ఆయనకి ఇవ్వడానికి ఏదైనా అయితే అయిపోతురా. ఈయన అవసరం కలగకుండా ఏమంటున్నాడంటే, పోలే ఎంత కొద్ది ఇచ్చేద్దాం కానీ ముందు చేసేయద్దు, నాకు డబ్బులు అవసరం అంటే. లోకము ఎంత దరిద్రం అయిపోయింది చూడండి. నువ్వు బంగారం కొంటే 1,90,000 తీసుకుంటాడు నీ దగ్గర. అదే బంగారం రెండో రోజే తీసుకెళ్ళు, నాకు అవసరం ఉంది, నేను మరలా నేను అమ్మేయాలనుకుంటున్నాను అనగానే నీ దగ్గరికి వచ్చేసరికి మాత్రం న్యాయమేనా? అది న్యాయమేనా? అంటే ఈ లోకానికి ఏడు చేయాలా? చక్కగా తుడిచేయాలా కాదా? చక్కగా తొడాలా లేదా? చెప్పండి రా. చక్కగా తొడాలి. చూడండి, మేము కరెంటు యూనిట్ కొంటే 8 రూపాయలు ఎంత ఉంది, 5 రూపాయలు. ఇప్పుడు ప్రధానమంత్రి యోజన పథకం అని వచ్చింది, ఈ సోలార్ 78,000 సబ్సిడీ ఇస్తారంట. మీరు పెట్టుకుంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే అన్యాయం ఎంత ఉందో చెప్పడానికి. మనము వాడిన దానికి 5 రూపాయల 20 పైసలు ఎంతో బిల్లు వేస్తున్నాడు యూనిట్ ఒక్క యూనిట్. అయితే ఈ కరెంటు ఉత్పత్తి ఎక్కువ అయిపోతే నువ్వు వాడడం మానేస్తే నీ దగ్గర కరెంటు కొన్నప్పుడు వాళ్ళే కొనుక్కుంటారట వచ్చి నీ దగ్గర కరెంటు. అబ్బా బాగా ఉత్పత్తి అవుతుంది మీ దగ్గర, మీరు వాడట్లేదు, మీ కరెంట్ ఇవ్వండి, మేము మీకు డబ్బులు ఇస్తామనుకొని మన దగ్గర తీసుకుంటారు. ఏ రేటో తెలుసా? మనకు అమ్మిందేమో 5-20 పైసలు, ఆడిచ్చింది మాత్రం 2 రూపాయల 40 పైసలు ఇస్తారట. మేమిచ్చిన కరెంటుకి నీకు ఇచ్చిన కరెంటుకి ఏ తేడా ఏంటి? ఇదేమన్యాయం నాయన. సబ్సిడీ ఇచ్చేసి మాకు ఇలా కొడతావా? ఇంకా నెలకి 1,100-1,200 కట్టాలట కంటిన్యూగా. అది తీరిపోయినంత వరకు 10 సంవత్సరాలు కట్టాలట. 10 సంవత్సరాలు కడితే మన దగ్గర ఉన్న కరెంటు మాత్రం 2 రూపాయలు 40 పైసలు ఇస్తాడంట. ఎంత న్యాయవంతుడు! ఆడి దగ్గర వాడింది మాత్రం 5 రూపాయల 20 పైసలు అయితే మన దగ్గర కొనేది 2 రూపాయల. ఎంత న్యాయవంతుడు కదా! ఇలాంటి వాడికి అనుభవం అవసరమా కాదా? మాట్లాడేది మీరే చెప్పండి. మీరు అర్థమైంది మీ అందరికీ? అనుభవం అవసరమా కాదా? చూడండి, నువ్వు బండి కొంటే జిఎస్టీ కట్ చేస్తావు. నువ్వు సంపాదిస్తే నీ డబ్బుల్లో కష్టపడి చెమట వచ్చిన డబ్బుల్లోనే జిఎస్టీ తీసుకుంటావు. నువ్వు సంపాదించిన డబ్బు మొత్తానికి జిఎస్టీ తీసుకుంటాడు. ఇంకా మిగిలిన డబ్బుతో ఏదైనా కొంటే దాంట్లో తీసుకుంటాడు. అన్నీ తీసుకోవడమే. ఇలాంటి వాళ్ళకి అనుభవం అవసరమా కాదా? పిన్నిస్ కొన్నా జిఎస్టీ, ఉల్లిపాయలు కొన్నా జిఎస్టీ, బియ్యం కొన్నా జిఎస్టీ, నువ్వు తినే వస్తువు జిఎస్టీ, నువ్వు అమ్మినా జిఎస్టీ, కొన్నా జిఎస్టీ, నువ్వు సంపాదించిన జిఎస్టీ. ఈ భూమి ఎలాంటిదండి అసలు? ఈ లోక రాజ్యాలు ఎలాంటివి చెప్పండి? అనుభవం అవసరమా లేదా? అందుకే అనుభవములు ఉన్నాయి, క్లీన్ అవ్వడానికి, క్లీన్ చేయడానికి. దానికి ముందే దాటిపోవాలంటే మన దగ్గర మసాలా ఉండాలా, మన దగ్గర ఆయిల్ ఉండాలా. ఆ ఆయిల్ నువ్వు ఇంటి దగ్గర కూర్చొని దొరికేది కాదు, నువ్వేదో సంఘానికి వచ్చి వెళ్ళిపోతే దొరికేది కాదు. నేను ఎందుకు మాట్లాడుతున్నా అర్థం చేసుకోండి. ఇవన్నీ ప్రాక్టికల్గా ఆలోచించండి. నువ్వు బండి కొంటావు, 10 లక్షలు 20 లక్షలు ఇచ్చి కారు కొంటావు, రెండో రోజే తీసుకెళ్ళాము సెకండ్ హ్యాండ్ ఇంకే గంటలోనే 1-2 లక్షలు తగ్గించి ఆడి దగ్గర కొన్నప్పుడు అంతా మనం అమ్మితే ఎంత ప్రేమలోకం ఇది, ఎంత మనల్ని ప్రేమిస్తుంది.
ఇంత ప్రేమించే లోకంలో ఉండిపోవాలని మీకుందా? పైకి వెళ్ళాలని లేదు, తప్పించుకోవాలని లేదు. తప్పించుకోవాలంటే మన దగ్గర ఉండాలి కదా ఏదో. అదే పరిశుద్ధాత్మ బాప్తిసం. ఆ బాప్తిసం జరగాలంటే వచ్చి కూర్చొని వెళ్ళిపోతే దొరికేది కాదు. నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిసం కోసం పోరాటం చెయ్యాలా. ఈ అన్యాయమైన లోకం నుండి బయటపడాలంటే పోరాటం చెయ్యాలా. నీ రోగం కోసం నువ్వు పోరాటం చెయ్యాలా. నీ వ్యాధుల కోసం నువ్వు పోరాటం చెయ్యాలి. అంతా యుద్ధమే యుద్ధం. ఇక్కడ యుద్ధము లేని లోకం ఉంది, జిఎస్టీ లేని లోకం ఉంది. ఏదో నేను మాట్లాడుతున్నా. మీకు తెలుసా, మెడిసిన్ నీకు కొన్న మందుల మీద కూడా జిఎస్టీ, నువ్వు వేసుకున్న జబ్బు మందులు కూడా జిఎస్టీ, నువ్వు కొన్న ఇంజక్షన్ మీద జిఎస్టీ, నువ్వు మింగిన టాబ్లెట్కి జిఎస్టీ. అందరు చెప్పండి. సూది కూడా జిఎస్టీ. మరి నీకు మిగిలింది. ఇంకా మాట్లాడితే మంగళ షాపులో నీ జుట్టు కట్ చేసుకో, నీ జుట్టు తీసుకుంటాను. నువ్వు కాదు నాయన, వాళ్ళు. ఆయన ఏంటి చేస్తాడు, బ్లేడ్లు కొంటాడు. ఆ బ్లేడ్లు జిఎస్టీతో కొనాలి. ఆయన ఏంటి చేస్తాడు. అర్థమైంది మీ అందరికి? మరి ఏది నీకు మంచి ఉంది చెప్పండి. ఇక్కడ ఏది మంచి ఉంది? దేవుడి యొక్క రాజ్యం. అందులోకి ప్రవేశించాలంటే నువ్వు రాత్రి పగలు ఏడాలి, గోజులాడాలి దేవుడి దగ్గర. ఆ రాజ్యంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. యాకోబుకి అంత ఈజీగా దొరకలేదు, సునమి స్త్రీకి అంత ఈజీగా దొరకలేదు. అందరు చెప్పండి. రాత్రి పగలు ఏడ్చారా లేదా? ఎలిషా టైంలో ఆ పిల్లడు చనిపోతే అంత ఈజీగా ఆమె రాలేదు. అది ఎంతో వేదన పడ్డది, ఎంతో బాధపడ్డది, ఎంతో ఏడ్చింది, గోజులాడింది, దేవుడి దగ్గర మొరపెట్టింది. ఆ తర్వాతే లభించింది. ఇక్కడ ప్రవక్త ఏమంటాడు, చాలా మంది ఏదో భాషలు మాట్లాడుతూ వచ్చేద్ది అనుకుంటారు, కొంతమంది సంఘానికి వెళ్తే ఈజీగా వచ్చేద్ది అనుకుంటారు. కానీ యాకోబుకు మాత్రం అలాగ రాలేదు. ఇక్కడ ఏమంటాడంటే, దేవుని సమ్మతింపజేయటం ఎట్లనగా, యాకోబు దేవునితో నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను వదలను అని దేవుడితో పెనుగులాడి పోరాడి గెలిచెను. గెలుచుట అనే మాటకు అదే అర్థము. పోరాటము చెయ్యాలి. గెలాలంటే పోరాటము చెయ్యాలి. అర్థమైందా మీ అందరికి? 89వ పారాలో ఇజికే అనే ఒక మనుషుడు ఒకప్పుడు ఉండెను. అతడు ప్రవక్త ద్వారా చెప్పబడెను. ఇజికేకి రోగం బాగా అయిపోయింది అనుకుంటారా? ఆయుష్ ఈజీగా దొరికిపోయింది అనుకుంటారంట. ఆయన కూడా ఏడ్చాడు, కన్నీరు కార్చాడు దేవుడి దగ్గర, గోజులాడాడు. ఆయన ఎంతో ఏడిస్తే కానీ దొరకలే. ఇప్పుడు ఈ రోజు పరిశుద్ధాత్మ మీకు ఎలా దొరుకుతుందో చెప్పండి. మీరు ఏడాలా లేదా? కానాను స్త్రీకి ఈజీగా దొరికిపోయిందా స్వస్థత? వాళ్ళ కూతురికి ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రవక్త చెప్పాడు తమ జీవిత స్టోరీ. ఇంటికి వెళ్ళి చదవండి. ఆమె బయలుదేరుతున్నప్పుడు అన్నారట, ఆ ఊరిలో ఎక్కడికి వెళ్తారా, మా సంఘాలు వదిలేసి ఎక్కడికి వెళ్తారో అని అడిగారంట. నేను మెస్సేజ్ దగ్గరికి వెళ్తాను అన్నదట. అట్నుండి వచ్చి నీకు వెళ్ళేసి ఎత్తమన్నారంట. ఎన్ని ఆటంకాలు పెట్టినా ఆమె అవన్నీ తోసుకుంటూ పోరాడి బాధపడి వచ్చిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటాడు తెలుసా, కుక్కలకి మేము రొట్టె ఇవ్వని అడిగిన. కుక్కలకి మేము రొట్టెలేమో దేవుడి పిల్లలకి ఇస్తాం, కానీ పిల్లలకి వేసిన రొట్టె కుక్కలకి వేయమని అన్నాడు. దేంతో పోల్చాడు? కుక్కతో పోల్చాడు. ఎంత తెగించి జయించి మాటలని కాసి ఇన్ని అడ్డంకాలు తోసుకొని వస్తే ఏం మాట దొరికింది ఈమెకి? ఆమెకి ఈజీగా దొరికిపోయిందా స్వస్థత? ఆమె ఏదో కష్టపడ్డాను కదా. నువ్వు బైబుల్ మొత్తం చదివితే ప్రవక్తలందరూ కూడా అదే రూట్లోకి వెళ్ళారు. మనము కూడా అదే రూట్లోకి వెళ్ళమని దేవుడు కోరిక. ఎంతమందికి అర్థమవుతుంది సహోదరులు? వింటున్నారా? నేను మీ జీవితం నిరాశ నిస్పృహలకు మార్చుకోండి. నీకు సంతోషం కావాలంటే ముందు ఇక్కడ కష్టపడాలి. ఎవరు సుఖపడడం అంటే ఎక్కడ ఉంది చెప్పండి? కష్టపడిన దాన్ని కష్టపడతారు. అలా మా ఊరు లమ్ముడు జమ్ముడు లాగా కళ్ళ కనకూడదు. లమ్ముడు జమ్ముడు అని ఎవరు ఉన్నారు, ఇద్దరు. వాళ్ళు ఏం తెలుసా, ఇద్దరు తినేయడం, షర్ట్ వేసుకోరు, 2 షర్టులు వేసుకుంటారు. ఒరే తమ్ముడు
అన్నయ్య మన పొలం ₹1,00,00,000 వస్తుందంటావా? 1,00,00,000 ఏంటరా? 5 కోట్లు రా ఆడు ఈడు. అయితే ఏడు చేద్దాం రా. ఏట్లేదా నాకు బంగ్లా కట్టేద్దాము, కారు మీద కారు కొనుక్కోను. కారు ఈ కళలు కానీ జుత్తులు పండిపోనాయి, గడ్డాలు పండిపోనాయి, పెళ్ళిళ్ళు అవ్వలేదు, ఎవడు చేసుకోడు. వీళ్ళు ఊహలు చూస్తే ఊహాలోకంలో తేలుతుంటారు. వాళ్ళకి చూస్తే మా సంఘములో కూడా లంబోజంబులు ఉన్నారు, వాళ్ళు కూడా ఎన్ని ఊహలో. ఒక శుభోదయాన 6-9 మధ్యలో భీకర గాలి వీచును, నేను ఎగిరిపోదును. ఓ లంబోజంబు, నువ్వు ఒక్కరోజనే ఆడలేదే, ఒక్కరోజైనా నువ్వు ఆయిల్ పూసుకోలేదే, ఒక్కరోజైనా గుండె కొట్టుకోలేదే లంబోజంబు. నువ్వు ఎలాగెత్తబడతావు లంబోజంబు? వాళ్ళకి కాదు, వాళ్ళకి ఎందుకు చూస్తారంటే మా సంఘంలో ఉన్నారు లంబోజంబులు, వర్తమానము లంబోజంబులీలు, వాళ్ళు లోకములో లంబోజంబు, వాక్యములో ఉన్న సంఘములో ఉన్న లంబోజంబులీలు. అర్థమైంది మీ అందరికీ? వాళ్ళు ఎలాగ మాట్లాడుతూ కోటలు దాటిపోతుంటాయి, వాళ్ళు ఊహలు అలాగ వెళ్ళిపోతుంటాయి అనమాట. ఇంకెలా తెలుసా? ఇంకెవరు ఆ ఊర్లో ఎవరైతే పెద్ద ఆస్తిపరులో ఎవరింటి అమ్మాయి అవుతుందో, అన్న నాకు లైన్ కొట్టినట్టుగా ఉందా, నాకు ప్రేమిస్తుంది అంటారా? అవుతా అవ్వచ్చు రే. ఒకవేళ ఆమెకి నువ్వు పెళ్ళి లైన్ వేసుకొని తెచ్చుకున్నావు అనుకో, ఆమె వెనకాల 3 కోట్లు ఉన్నాయి. ఇదంతా మందే ఊహలు అయిపోయి ఇప్పుడు ముసులు అయిపోయారు వీళ్ళిద్దరు. వయసు ఎంత అని అడుగుతున్నారు ఎవరైనా పిల్లని అడిగితే. వయసు అడిగితే ఏమీ లేదు, మొన్న పుట్టింది అంటున్నారు అమ్మ. మొన్న పుడితే జుత్తు పండిపోయింది అంటున్నారు వాళ్ళు. ఇలాగా సంఘాల్లో కూడా లంబోజంబులు ఉండి సీనియర్లు అయిపోతున్నారు, కానీ ఒక్కరోజు కన్నీరు కార్చరు, ఒక్కరోజు కూడా దేవుడి దగ్గర గోచలాడరు. ఈ లంబోజంబులకి చెప్తున్నాను, ఇలాగ ఊహించి ఇక్కడ ఉండిపోతాను, ఇక్కడ ఉండిపోతాం. దానికి ముందే లంబోజంబుల్లాగా ఆలోచించకుండా నిరాశ నిస్పృహలోకి రావాలని నేను కోరుతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాళ్ళు అలాగ ఆలోచించినాము, వాళ్ళ బతుకాలకు అయిపోయింది. ఇంకా తిరిగి ఇంటికి వెళ్తే ఏంటి ఉండదు తెలుసా? నిన్న వండిన అన్నము పులిసిపోయి ఉంటుంది. ఎంతవరకు చికెన్ మటన్ తిన్నారు దారిలో మాట్లాడుకుని, ఇంటికి వచ్చేసరికి గింజాను. ఇప్పుడు కాదు, నిన్నటిదో మొన్నటిదో తినేసి రే ఇవన్నీ ఒకరోజు మారిపోతాం రా. చికెన్ ఒక పక్క, ఫ్రైలు ఒక పక్క, చేపలు ఒక పక్క, ఉల్లిపాయ ఒక పక్క, పెద్ద టేబుల్ మీద మధ్యలో ఒక బాటిల్ పెట్టుకొని గ్లాసులో వంపుకొని ఊహలు మాత్రం. ఈ రోజులకు కూడా మన సంఘాల్లో లంబోజంబులు ఎలాగే ఆలోచిస్తున్నారు. ఒకరోజు మధ్యాకాశంలోకి వెళ్ళిపోతాం, పెద్ద టేబుల్ ఉంటుంది, దేవుడు వడ్డిస్తుంటే మనం తినేస్తాము. ఓయ్ లంబోజంబులు, నేను మరీ చెప్తున్నాను, ఈ లంబోజంబుల స్టోరీ మా జీవితాలకు ఎన్నో మేల్కొలుపులు అనమాట. హల్లెలూయా. నేను మరీ చెప్తున్నాను, ఈ వర్తమానము నువ్వు అనుకున్నట్టు కాదు. నువ్వు ఫైట్ చేయాలి, నువ్వు ఏడాలి, కోతులాడాలి, దీనికోసం రాత్రి పగలు శ్రమ పడాలి, ఉపవాసాలతో జాగరాలతో ఆన్లైన్ ప్రేయర్లతో నువ్వు ఉంటే కానీ ఇది దొరికేది కాదు. ముక్కుకి సూటిగా నేను చెప్తున్నా. తర్వాత నీ కర్మ, ఇది మాత్రం ఈజీ కాదు. నీ లోపల నిరాశ నిస్పృహ రావాలి, నీ లోపల ఎంతో వేదన రావాలి. ఒక ప్రవక్తే గుండెకాయ కొట్టుకుంటుంది నాకు అంటున్నాడు ఆయన. ఒక యాకోబు రాత్రి అంతా శ్రమపడి ఏడ్చాడు, బాధపడ్డాడు, కన్నీరు కారిస్తే కానీ ఆశీర్వాదం రాలే, జీవితంతో హక్కు రాలే. లాస్ట్కు దానికోసం కుంటోడుగా మారిపోయాడు.
ఈరోజు సంఘంలో మనం ఎక్కడున్నాం, మనం ఏం చేస్తున్నాం? దయచేసి మీరు అందరూ కూడా వినాలని నేను కోరుతున్నాను. హల్లెలూయా. టైం అయిపోతుంది కాబట్టి ప్రభురాత్రి బాలు తీసుకొని వెళ్ళిపోవడం కాదు. ఆ ప్రభురాత్రి యొక్క బెల్ల యొక్క విలువ నీకు అర్థం అవ్వాలి. ఆ రాత్రి ఎంతో భయముతో భక్తితో తిన్నారు దాన్ని. ఈ రోజు నీకు ఈజీ అయిపోయింది. ఇది ఏమన్నా రెక్క ద్రాక్షరసమ కదా అనుకుంటున్నాను. దాని వెనకాల ఎంత శాపం ఉందో నీకు తెలియదు. దానికి యథార్థంగా తీసుకుంటే ఎంత దీవెన ఉందో నీకే తెలియదు. అందుకే దానికోసం నువ్వు భయభక్తులతో ఈ వర్తమానంలో ఏడాలని గోజులాడాలని నేను కోరుతున్నాను. టైం అవుతుంది కాబట్టి మనం ఇంకా ప్రభురాత్రి బాలలోకి వెళ్ళాలి కాబట్టి నేను ముగిస్తున్నాను. ఇంటికి వెళ్ళి వర్తమానాలు చదవండి, దేవుడి దగ్గర గోజులాడండి, ప్రార్థన చేయండి, కన్నీరు కార్చండి, దేవుడి దగ్గర మొరపెట్టండి, రాత్రి పగలు దానికోసం ఏడండి. నా జీవితం అభిషేకించు ప్రభువా, ఆ ఆత్మ అభిషేకంతో నాకు అభిషేకించిన ఆయన, నీ ఆత్మతో నాకు నడిపించు ప్రభువా. నీ ఆత్మ బాప్తిసం లేకపోతే నేను నశించిపోతాను ప్రభువా. నేను ఈ అనుభవములకు ఆహుతి కాదలుచుకోవట్లేదు. ఈ లోకంతో నేను కాలబడాలని నాకు ఇష్టం లేదు. నీ రాజ్యానికి రావాలని ఉంది. ముందుగా నాకు అభిషేకించు ప్రభువా అని నువ్వు మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. ఎంతమంది ఇష్టపడతారో అందరూ మోకాలు వేయండి. దేవుడు మీ అందరికీ దీవించును గాక. బల్లలో పాలు పొందక మునుపు ఎవరైనా ఇంకా దశమ భాగం ఇవ్వకపోతే ఈ దశమ భాగం బాక్స్ ఉంది, ఆ బాక్స్లో దశమ భాగం